సదరుల సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భగీరథ పార్కు అభివృద్ధికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ రాజాన రామారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహం ప్రాంగణంలో సుమారు 48.50 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక పార్క్, ప్రహరీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. విగ్రహం ఏర్పాటు సమయంలో తానిచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. సగరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అంతకు ముందు భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు కరణం కనకారావు, ఆకుల అప్పలసూరి, సీనియర్ నాయకులు రొంగలి లక్ష్మీనాయుడు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు బొడ్డేడ నాయుడు, రామచంద్రరావు, నక్క రాజారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, గుర్రం నూకరాజు తదితరులు పాల్గొన్నారు. భగీరథ పార్కుకి ఈరోజు మా గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు శంకుస్థాపన చేసి అక్కడ పనులు ప్రారంభిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ రాజాన రామారావు గారు, అదేవిధంగా జనసేన నాయకులు సోదరులు కర్ణం కనకారావు గారి, అదేవిధంగా ఈ స్థానిక ఉన్నటువంటి పెద్దలందరి కృషితో మన ఇటీవలే ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం కూడా జరిగింది. భగీరథ స్వామి గారి విగ్రహాన్ని కూడా ఆ భగీరథుని యొక్క పేరుతోటే పార్క్ కూడా డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా చాలా నీట్గా, ఎందుకంటే ఈ 71 వార్డులో పార్కులు చాలా తక్కువ ఉన్నాయి కొండ ప్రాంతం కావడం వల్ల. మరి మెయిన్ రోడ్ కానుకొని ఒక చక్కటి పార్కు డెవలప్ చేస్తున్నందుకు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు 71 వార్డుల అభివృద్ధిలో భాగంగా మన దుర్గానగర్లో ఈరోజు నేను పార్కు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ భగీరథుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి స్థలం కావాలని 2014 మన శాసనసభ్యులు పల్లా శ్రీని గారికి సమస్యలు పెట్టినప్పుడు కూడా అక్కడ నుండి జీఎంసీ క్లియరెన్స్ ఇవ్వక అప్పుడు పెండింగ్లో ఉండిపోతే 2019 తర్వాత కూడా మళ్ళీ కొంత ప్రయత్నాలు చేయను, అవి మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది. మళ్ళీ శాసనసభ్యుడిగా అయిన తర్వాత మరి ఈ యొక్క ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చి ఉందంటే మరి వెంటనే ఆయన ఎలాగైనా చేద్దామనేసి నాతో చెప్పడం జరిగింది. నేను కూడా ఇంతవరకు లక్ష్మీసాగు ఉండేటప్పుడు ఓకే చేసామండి, కాకపోతే నా జోనల్ కమిషనర్ టెక్నికల్ ప్రాబ్లం మీద లేట్ చేస్తారు, ఆగిపోయింది అంటే నేను మాట్లాడుతాను మీరు కూడా మాట్లాడండి అన్నారు. మరి అన్నట్టుగా మరి ఆయన వీళ్ళకి కొంత స్థలమైన కాకుండా ఇక్కడ ఉన్న ఈ స్థలం అంతా కూడా మరి మొన్న స్టేట్ వైజ్గా ప్రోగ్రాం చేసి ఇక్కడ పాత కాంపౌండ్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నదాన్ని అంతా తీసేసి ఈ స్థలాన్ని అంతా కూడా మరి ఒక పార్క్గా తీర్చిదిద్దాలి దుర్గానగర్ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహం పెట్టేటప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. కొంతమంది కొన్ని సామాజిక వర్గాల్లో రాముడి గుడి కడతాం వాళ్ళు బొమ్మ పెడితే, కొంతమంది క్రిస్టియన్ గుడి కడతామని ఇలా ఇక్కడ లెటర్లో జీఎంసీ పెట్టిన వల్ల అప్పుడు ప్రతి కంప్లైంట్ వెళ్ళిన వల్ల అక్కడ అధికారులు మనకి క్లీన్ సీట్ ఇవ్వలేదు. మరి మొన్న మన ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎలాగైనా చెయ్యాలనేసి ఆ రాష్ట్రంలో ఎక్కడైనా జరగవలసిన ప్రోగ్రాం విశాఖపట్నం జిల్లాలో జరగాలి, అది విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గంలో దుర్గానగర్లో జరగాలని మరి భగీరథుడి కార్యక్రమాన్ని స్టేట్ వైజ్ ప్రోగ్రాన్ని ఇక్కడ పెట్టి మరి ఈ స్థలాన్ని ఆ రోజే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి మరి ఇది పార్క్ డెవలప్మెంట్ చేస్తామని ఆ రోజు సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి అన్నట్టుగా మరి ఎస్టిమేట్ చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళ పార్క్ డెవలప్మెంట్కి 48,50,000 రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా దీని అభివృద్ధి కమ్యూనిటీలో ఒకటి దీనిలో కట్టాలనుకున్నాం, ఆ రోజు చెప్పాం. మరి అది సెకండ్ విడతలో ఆ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మరి మా 71వ వార్డులో ఈ 6 నెలల ప్రాంతంలో 15-16 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వార్డు నలుమూలలు అన్ని కోణాలలో కూడా సమన్వయం జరిగినట్టుగా మరి దానికి ఎంతో ప్రోత్సహించిన మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన ప్రజల తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజాన రామారావు గారు ఒక కృషితో సుమారు 48 లక్షల రూపాయలు 48,50,000 రూపాయలతో ఇక్కడ
భగీరథ పార్క్ సంబంధించి ఈ బౌండరీ వాళ్ళు వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయడానికి విధులు జీవీఎంసీ తేవడం జరిగింది. మరి ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఈ గ్రౌండ్లో మేము 2019 నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ భగీరథ విగ్రహం పెట్టడం కానీ 2014 తర్వాత స్టార్ట్ చేస్తారు. కనకారావు గారు వీళ్ళంతగా కృషితో ఇక్కడ పెట్టడం జరిగింది, ఇక్కడ సంఘ పెద్దలందరితో. తర్వాత అది తర్వాత జీవీఎంసీ వచ్చి గోడ కట్టడం ఇవన్నీ కూడా ఉండిపోయింది అలాగా. తర్వాత బీసీ మంత్రి గారు సబిత గారు వచ్చి లేదు స్టేట్ వైడ్ ప్రోగ్రాము మరి భగీరథని చేయాలని వారు సంకల్పించినప్పుడు మా గాజువాక ప్రాంతంలో చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు మా కోరిక మేరకు ఇక్కడ నాయకులందరి కోరిక మేరకు ఇక్కడ వచ్చి మరి ఆ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ చేసి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. అప్పటి వరకు జీవీఎంసీ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను కూడా తీసుకొని ఈ పార్క్కి కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. దీనికి ముఖ్యంగా స్థానిక నాయకులు కార్పొరేటర్ గారు అలాగే స్థానిక నాయకులు మిగతా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కృషి చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు కూడా సహకారం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇది ఇంకా మంచిగా నిర్మాణం చేసి పార్క్ నిర్మాణం చేసి భగీరథుని యొక్క పేరు మీద మనం ముందు కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ఎవరికైనా ఏదైనా డిమాండ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ల్యాండ్లు మనం అలాట్మెంట్ చేసేటట్టుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేస్తాం.